మోహన్ सर हाँ चलो सर చెప్పమ్మా ఎక్స్ప్లెయిన్ చేయండి ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అవి స్టోన్స్ ఇది ఒకటి అన్ని తీసుకొని అట్లా తిరగండి కొంచెం లైటింగ్ అట్లా తిరగండి కలర్స్ ఎగ్జామినేషన్ ప్యాడ్స్ హైయర్ సెక్షన్ అంతా కలిపి అందరూ స్పెషల్ ఇప్పుడు ఈ పెయింటింగ్ శిరీష రెయిన్బో హోమ్ పిల్లలందరూ కూడా ఈరోజు వాళ్ళు సమ్మర్లో చేసినటువంటి నేర్చుకున్న విషయాలన్నింటినీ ఆర్ట్, డ్రాయింగ్, తర్వాత హస్తకళల్లోనూ చాలా చాలా విషయాలు టైలరింగు చాలా కళలలో నైపుణ్యాలన్నీ నేర్చుకొని అవన్నీ కూడా ఈరోజు ప్రదర్శనకు పెట్టినారు. ఈరోజు మహమ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా ఈరోజు పిల్లలందరూ కూడా ఇక్కడ మిలాన్ నబీ సెలబ్రేట్ చేస్తున్నారు. అందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిల్లలందరూ కూడా చాలా అద్భుతమైనటువంటి శక్తియుక్తులు ఉన్నాయి. వాటన్నింటినీ వెలికి తీస్తున్నటువంటి సద్దాంకి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను. రెయిన్బో పిల్లలందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ రెయిన్బో హోమ్కి ఎప్పుడు వచ్చినా ఎంత డల్గా ఉన్న వాళ్ళకు కూడా ఒక ఉత్సాహం వచ్చేస్తుంది, ఒక సంతోషం అనేది అనిపిస్తుంది నాకు. ఆ విషయంలో మాత్రము నేను ఖచ్చితంగా చెప్పగలను. ఇంట్లో నేను డల్గానే కూర్చోన్నా, వెళ్దాము అని చెప్పేసరికి ఇక్కడ వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత, మీ ఈ కళా నైపుణ్యాలని చూసిన తర్వాత ఇంకా ఆనందం అనిపించింది. మీరు అన్నిట్లోనూ సద్దాం గారు మిమ్మల్ని ఆరితేరేటట్లు చేస్తున్నారు. బయటి ప్రపంచంలో పోతే మీకు తిరిగే ఉండదు, ఇది మాత్రం పక్క. ఎట్లయినా బతకగలరు మీరు. ఈ కృషిని క్రెడిట్ అంతా సద్దాం సార్కే అందల్లా. దానికి కోఆపరేట్ చేసి మీరు ఈ నైపుణ్యాల్లో ఈ 10 ఏళ్ల నుంచి జరుగుతున్న ఈ కళా నైపుణ్యం ఇది బ్యాంగిల్స్ ఇది కిందట మేము కూడా చేసాము. అవి అర్థమైందా?
ఇప్పటికి కూడా అది ఇంకా ట్రెండ్లో ఉండి మీరు అది నేర్చుకొని బయట ప్రపంచానికి తెలియజేస్తున్నారు. మీ బ్యాంగిల్స్ అని ఇవి అమ్మితే ఎంత రేటు తెలుసా? అవన్నీ అంత రేటు ఉంటాయి. అంటే దాంట్లో నైపుణ్యం సంపాదించుకున్నారంటే మీరు కూడా ఇంట్లో నుంచే మనీ సంపాదించేంత ఇది అన్నమాట అది. కాబట్టి మీరు ఇవన్నీ సద్దాం సార్ ద్వారా తెలుసుకొని నేర్చుకొని మీరు బయట ప్రపంచంలో పోయి మీ కాళ్ళ మీద మీరు నిలబడి సంపాదించుకోవాలని మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. మీరు ఇవన్నీ నేర్చుకొని సమ్మర్లో నిజంగానే సద్దాంని అభినందిస్తున్నా. ముఖ్యంగా నాకు సద్దాము వీళ్ళని బాగా చూసుకునేందుకు సాక్ష్యము వీళ్ళందరి ముఖంలో కళ ఉంటుంది. చూడు మేడం, ప్రతి ఒక్కరి ముఖంలో ఎంత కళగా ఉంటారు అసలు. అదంతా సద్దాముకి మీరు ఎప్పుడు రుణపడి ఉండాలా. ఈ స్కిల్స్ అన్ని బాగా నేర్చుకోండి. ఎందుకంటే మనం చదువుకొని మీరు ఎంతైనా చదవచ్చు, కానీ ఆ చదువుల వల్లే అంత ఉపయోగం లేదు అనుకుంటాను. ఎంతో దాంట్లో చాలా కాంపిటీషన్ ఉంటుంది. ఈ స్కిల్స్ నేర్చుకుంటే తప్పకుండా మీకు ఫ్యూచర్లో లైఫ్ ఉంటుంది. మరి మరొకసారి సద్దాంని అభినందిస్తున్నా. రియలీ గ్రేట్ సద్దాం, నిజంగానే అసలు చాలా. ఈరోజు మిలాద్ నబీ ఈ విషయం చెప్పాలనుకున్నా. ఇండియాలో ఫస్ట్ టైం మిలాద్ నబీ సందర్భంగా మత సామరస్య రక్తదానం నిర్వహించిన వాడు సద్దాం బాషా 1998లో, అంటే 28 years బ్యాక్. అది సద్దాం బాషా. ఎప్పటికీ మిలాద్ నబీ అంటే మాకు గుర్తొస్తాడు సద్దాం బాషా. సద్దాం బాషా మరొకసారి అభినందిస్తాను. థ్యాంక్ యూ. ఈ పిల్లలకందరికీ కూడా నా శుభాకాంక్షలు. చాలా చక్కగా చేశారు ఇవన్నీ కూడా. ఒక్క విషయం మాత్రం మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మనిషికి క్రియేటివిటీ ఉన్నప్పుడు తప్పనిసరిగా జీవితంలో అనేక రంగాల్లో కూడా క్రియేటివిటీ వస్తుంది. కేవలం కళలోనే కాదు. ఎవరికైతే ఈ సంగీతం కావచ్చు, లేదా కళ కావచ్చు, లేదా చేతి వృత్తులు కావచ్చు, దాంట్లో ఒక క్రియేటివిటీ ఉన్నప్పుడు జీవితంలో వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో కూడా క్రియేటివ్గా ఆలోచించగలిగినటువంటి ఇదే ఏర్పడుతుంది. కాబట్టి మీకు అందరికీ కూడా చాలా శుభాకాంక్షలు. చాలా చక్కగా చేశారు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈరోజు క్రిస్టియన్ రెయిన్బో హోమ్లో విద్యార్థులు, అమ్మాయిలు వీళ్ళు నేర్చుకునేటువంటి కళా నైపుణ్యాలు, కళాపదిని నేర్చుకునేటువంటి ఈరోజు ప్రదర్శన చేసి మాకున్నటువంటి పెద్దలు అమర్నాథ్ రెడ్డి సార్ గారు, శశికళ మేడం గారు, శకుంతల మేడం గారు, జయ మేడం గారిని ఈరోజు ఇక్కడికి విచ్చేసి వీళ్ళు చేసినటువంటి కళా నైపుణ్యాన్ని సందర్శించి పిల్లలకందరికీ అభినందించడం జరిగింది. ఇది నిరంతరం క్రిస్టియన్ రెయిన్బో హోమ్ నిరంతరంగా ఇలాంటి కళలు మేము నేర్పిస్తూనే ఉంటాం. పిల్లలు ప్రతి సంవత్సరము అనేకటువంటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అయితేనేమి, పెయింటింగ్స్ అయితేనేమి, టైలరింగ్ అయితేనేమి, బ్యూటిషియన్ కోర్స్ అయితేనేమి, అనేక రకాలుగా వృత్తి విద్యా కోర్సులు పిల్లలు రెయిన్బో హోమ్లో నేర్చుకుంటుంటారు నిరంతరంగా. ఇక్కడ చదువుతో పాటు ఈ కళలు కూడా వాళ్ళలో సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా పొందుతూ ఉంటారు. ఇవి భవిష్యత్తులో ఈ నైపుణ్యాలు జీవితంలో ఎప్పుడో ఒకసారి వాళ్ళకు ఉపయోగపడతాయి, అవి పనికొస్తాయనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే వాళ్ళకందరికీ కళలు నేర్పించడం జరుగుతుంది. చాలా అద్భుతంగా రెయిన్బో హోమ్ పిల్లలందరూ వీళ్ళందరూ చాలా అద్భుతంగా వేశారు. వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి ఇంకా చాలామంది అక్కడ ఉన్నారు. అలా పెద్దలందరూ ఇక్కడికి వచ్చి పిల్లలని చూసి అభినందించడం, ఈ కళలు, ఈ పెయింటింగ్లు, టైలరింగ్లు, డ్రెస్సులు, ఈ పెయింటింగ్స్ చాలా ప్రొఫెషనల్గా వేయడము, వీళ్ళందరూ కూడా వాళ్ళ కళల్ని ప్రపంచానికి చాటడానికి కోసమే ఈరోజు ఈ సందర్భంగా ప్రదర్శించడం జరిగింది. ఈ పిల్లలందరూ ఎంతో కష్టపడి దాదాపు 40 రోజులు, ఎన్ని రోజులు 45 రోజులు కష్టపడి ఇవన్నీ కూడా నేర్చుకొని తయారు చేసి వీళ్ళ కష్టాలను, వీళ్ళ నైపుణ్యాన్ని, ఈ స్కిల్ని మీరందరూ అభినందించినందుకు ధన్యవాదాలు సార్. చాలా సంతోషం. రైట్ అమ్మా, అందరికీ కంగ్రాట్స్. థ్యాంక్ యూ సార్. చాలా నిజంగా అసలు పిల్లలందరూ కూడా